హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను మా స్టైల్లో. చూడండి ఎలా చేస్తాను. కావాల్సిన పదార్థాలు: టమోటో, ఆనియన్స్, కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఇంకా ఉప్పు, చికెను. మనము వండాలనుకున్న దబరాన్ని తీసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు ఈ మూడింటిని వేసి కొద్దిసేపు వేపుకోవాలి, ఒక 1 minute అలా. వేగిన తర్వాత ఆనియన్స్ అయితే ముందుగా వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అయితే మనము అల్లం మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోయే రైస్ పెట్టుకుంటాం కదా, దేంతో అయితే కొలుచుకుంటామో దాంతోనే వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 చెమ్ములు రైస్ అయితే పెట్టుకుంటున్నాను, చిన్న చెమ్ము. దానికి తగ్గట్టు మసాలా అయితే వేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి మసాలా. మసాలా అయితే అడుగంటకుండా మనం కలబెడతానే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది తొందరగా, అల్లం మసాలా వేసాం కాబట్టి. ఒక 5 minutes మసాలా బాగా వేగాలి. అల్లం మసాలా వేగిన తర్వాత టమోటాస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ టమోటా వేసి మొత్తం కలబెట్టాలి అడుగంటకుండా. టమోటా అనేది లో ఫ్లేమ్లోనే ఉడికితే బాగా ఉడికిపోతుంది తొందరగా. కొద్దిగా ఉప్పు వేసి ఇంకా మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది టమోటో. కొద్దిసేపటి తర్వాత అయితే టమోటా మొత్తం ఉడికిపోయింది, మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను, మనకు తగినంత వేసుకోవాలి. స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. తర్వాత అయితే 1.5 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అడుగంటకుండా అయితే కలుపుకోవాలి. ఒకసారి అడుగంటేసిందంటే మాడిపోతుంది మళ్ళీ. లో ఫ్లేమ్లోనే మొత్తం జరగాలి ఈ ప్రాసెస్, హై ఫ్లేమ్లో జరగకూడదు. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను నేను దీంట్లోనే. వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇంకా మెంతాకున్నా వేసుకున్న బాగా వస్తుంది టేస్ట్. తర్వాత అయితే చికెన్ వేస్తున్నాను ఇంకా ఈ మసాలాలోకి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చికెను, తర్వాత వేసేసి కలుపుకోవాలి మొత్తం. కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత అయితే మనకు నీరంతా బయటకు వచ్చేస్తుంది చికెన్లోది. నేనైతే కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది చికెను. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు మళ్ళీ. ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేయాలి, చికెన్ బాగా ఉడుకుతుంది. రైస్ నానపెట్టుకోవాలి ముందుగా, మనము ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నామో. ఈ చెమ్ముతో 2 చెమ్ములు అయితే నేను బియ్యం వేసాను. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉన్నా ఏం కాదు, చికెన్ ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో అవసరం ఏం లేదు. చికెన్లో వాటర్ అంతా అయితే వచ్చేసింది బయటికి, ఇదేం యాడ్ చేసిన వాటర్ ఏం కాదు. తర్వాత కొద్దిగా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత. కొద్దిసేపు కొబ్బరిని కూడా ఉడకనివ్వాలి చికెన్తో పాటు. ఇక్కడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 చెంబుల బియ్యానికి నేనైతే 2.5 చెంబు వాటర్ అయితే యాడ్ చేశాను, 3 కూడా వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్గా ఉంది కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. నానబెట్టుకుని ఉన్నాం కాబట్టి అంత ఎక్కువ ఏం పట్టదు, తక్కువ వేసుకోవాలి వాటరు. వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే ఎసురు తెల్లుతుంది పైకి. ఇంకా ముందుగా బియ్యం అయితే మనం ఉడకట్టుకొని ఉండాలి. ఏదైనా హోల్స్ ఉన్న దాంట్లో వేసుకుంటే నీరు అనేది అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా నానబెట్టుకున్న రైస్ని అయితే ఎసురులో వేసేసి కలపెట్టుకోవాలి.
మొత్తం కలపెట్టుకోవాలి ఒకసారి అంతా. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది తొందరగా. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఎసురంతా పైకి వచ్చేస్తుంది. మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలపాలి, ఎసురు అనేది కిందికి వెళ్తుంది. ఇంకొక తడి క్లాత్ని తీసుకొని దబరా మీద వేసి ప్లేట్ పెట్టి ఏదైనా ఒక బరువైన వస్తువు పెట్టేసామంటే ఆవిరంతా రైస్కే పట్టుకొని తొందరగా ఉడుకుతుంది. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఈ విధంగా చేస్తే. మా చరణ్ అయితే నిద్రలేసి డైరెక్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాడు, మేము ఏదో చేస్తున్నామని చెప్పి. ఇప్పుడైతే మొత్తం రైస్ అంతా ఉడికిందండి, ఒకసారి చూడండి ఎలా అయితే వచ్చిందో. ఎసురు అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసామంటే మెత్తగా అయిపోతుంది రైస్. తక్కువ ఉంటే, ఒకవేళ ఎసురు తక్కువ అయ్యి మనకు రైస్ ఉడకలేదు అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే పైన చల్లచ్చు. కరెక్ట్గా ఎసురు వేసుకున్నామంటే రైస్ బాగా వస్తుంది. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా, కొంచెం రైస్కి కలర్ వస్తుంది, కొంచెం రైస్ నార్మల్గా అయితే ఉంటుందని చెప్పి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను రైస్ మీద, బాగుంటుందని టేస్ట్. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ అయినా నెయ్యి అయినా. ఇంకా లాస్ట్గా అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి, చాలా సింపుల్గానే అయిపోతుంది. బిర్యానీ అంటే ఏదో ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు, ఏం కాదు. టైం పట్టచ్చు కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీనే. వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వ్ చేసుకొని తినడమేను. మీకు నా బిర్యానీ ఎలా అనిపించిందో చెప్పండి. వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా ఈజీగా అయిపోతుంది, కష్టమైతే ఏం కాదు. ఒకసారి చూసేయండి. ఫస్ట్ చరణ్ అయితే టేస్ట్ చేస్తున్నాడు ఇక్కడ, వదిలిపెట్టలేదు పెట్టేంతవరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.